హైదరాబాద్ పంపిస్తే ఎట్లా ఇన్సూరెన్స్ కవర్ చేసి పంపిస్తామో అట్లానే ఫారెన్ ఎక్కడికైనా షిప్మెంట్ వెళ్ళినప్పుడు దాన్ని ఈసీజీసీలో మనం కవర్ చేసుకొని ఆ కవర్ తీసుకొని ఆ ఇన్సూరెన్స్ కవర్ చేసుకుంటే మన 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 షిప్మెంట్ సేఫ్ అవుతుంది. అంటే మన కమాడిటీ సేఫ్. జరగరాని ఏమైనా జరిగి వాల్స్ వచ్చి లేదు సైక్లోన్స్ వచ్చి షిప్మెంట్ ఏదైనా డ్యామేజ్ జరిగితే ఈసీజీసీ సబ్సిడీస్ కూడా మన గవర్నమెంట్ నుండి కూడా ఇవ్వడం ఇవన్నీ మన ప్రణాళికలు రూపొందిస్తూ మరి ముందుకెళ్తా ఉన్నారు. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాళ్ళ సందేశాన్ని వెళ్తున్నాం. వాటికి ముందు సంరక్షించడానికి కోసం లాస్ట్ జూలైలో కోవిడ్ వచ్చిన కొత్తలో అవన్నీ మూతపడినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు అంతకుముందు 7 సంవత్సరాల విధంగా జరిగేది ఏంటంటే ఖర్చు ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు కాస్ట్ కటింగ్ ఉంటుంది. కానీ అలా కాకుండా మరి ఒక ఇంజెక్ట్ ఇండస్ట్రీస్కి అందడం మరి దాని మూలంగా కూడా ఎంతో మంది ఇండస్ట్రీస్ ఎక్కడ దానిగా అందరూ చెప్పుకుంటారు. ముఖ్యంగా అగ్రికల్చర్ సంబంధించి మరి క్యాష్ క్రాప్స్ సంబంధించి కాటన్ కానివ్వండి మరి మిర్చిగా స్వతంత్రం మీ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్రంలో ఫస్ట్ నుండి కూడా మన గుంటూరుకు ఒక స్పెషలైజేషన్ ఉంది 3 క్రాప్స్కి సంబంధించి. మరి ఇండస్ట్రీస్ అండ్ జనరల్ ద్వారా ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా మనం కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా క్షుణ్ణంగా దీని మీద అధ్యయనం చేసి ఇంకా ఏ విధంగా చేస్తే ప్రభుత్వం తరఫున ఇండస్ట్రియలిస్టులు కానీ ప్లస్ ఎక్స్పోర్టర్స్ కానీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో దాని మీద మీ యొక్క సూచనలు సలహాలు కోరుతున్నాము సభాముఖంగా. అలాగే పిలవంగానే సమయాభావం తక్కువగా ఉన్నా కూడా వెంటనే ఎంతో ఆసక్తి చూపి ఈ కార్యక్రమానికి ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా దీనికోసం హాజరైనటువంటి గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అలాగే పొన్నూరు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ఆహ్వానం మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన అసోసియేషన్ 5 సంవత్సరాల భారతదేశ స్వతంత్రం మరి గడుపుకుంటాం మనం. చిన్న దీని అనుభవంలోనే మరి ఈరోజు ప్రధానమంత్రి గారు మరి 75 వారాల పాటు మరి ఇండస్ట్రీస్ని అభివృద్ధి పరిచే కార్యక్రమం తీసుకొని 75 వారాల పాటు ఈ కార్యక్రమాలు చేయమని మనం చెప్పడం. మరి దాని అనుసంధానంగానే ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి గారు మరి డైనమిక్ లీడర్ మనందరికీ కూడా తెలుసు. మరి పాలిటిక్స్లోకి రాకముందు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మరి ఎన్నో ఇండస్ట్రీస్ నెలకొల్పి ఎన్నో లక్షల మందికి మరి ఉపాధి కలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మరి ఇండస్ట్రియల్ గ్రోత్, ఎందుకంటే ఒక దేశం డెవలప్ అవ్వాలన్నా ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా 2 అంశాలు ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన ఒక అభివృద్ధి కావాలి అంటే ఒకటి అగ్రికల్చర్, ఇంకోటి ఇండస్ట్రీ. ఈ 2 సమాధానంగా నడిపితేనే ఏ రాష్ట్రమైనా దేశమైనా మరి అభివృద్ధి అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఏది ఒకటి తగ్గినా సరే ఆ గ్రోత్ అనేది మళ్ళా జారిపోయే ప్రమాదం ఉంటుంది. మరి బేసికల్గా మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అగ్రికల్చర్కి ఒక హబ్ లాంటిది. కానీ మనం తెలంగాణ నుండి మరి విడిపోయిన తర్వాత ఇండస్ట్రీస్ మళ్ళీ మనం అందరం కూడా ఇండస్ట్రీస్ వైపు చూసే పరిస్థితి రావడం, మరి చాలామంది ఇండస్ట్రీస్ మరి వచ్చి స్థాపించడం, మరి అలాగే ఈ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధంగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్స్ మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 2.5 సంవత్సరాలు కూడా మనం చూస్తే సుమారుగా 20 నెలలు మరి కోవిడ్తో ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనందరం చూసాం. ఎందుకంటే కోవిడ్తో మనం కాదు, ఈ ప్రపంచం మొత్తం కూడా మరి ప్రతికూలమైన అభివృద్ధి నమోదు చేసుకోవడం, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కానీ ఇవన్నీ చూస్తే -20% గ్రోత్, మైనస్లోకి నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళటం. మరి అలాగే వీళ్ళందరితో మనం కూడా కాలం వల్ల భారతదేశ జీడిపి గ్రోత్ కూడా మరి 7.5% నెగిటివ్ గ్రోత్ నోట్ చేసుకోవడం. అంటే 7.5 నెగిటివ్ గ్రోత్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ మళ్ళీ 4-5 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళినట్టు. మరి అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మరి మన ముఖ్యమంత్రి గారి చొరవతో
మనకి నెగిటివ్ గ్రోత్ లేకుండా మనం బయటపడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఆయన తీసుకున్న ఒక స్టెప్స్, మరి ఆ స్టెప్స్ మూలంగానే ఈరోజు మనం నెగిటివ్ గ్రోత్ లేకుండా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందంటే వాళ్ళ దేశంలో ఒక ఆదర్శంగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 7% ఇండియా మొత్తం నెగిటివ్ ఉంటే మనం మాత్రం నెగిటివ్ లేకుండా తక్కువలో బయటకు వచ్చాం. గత వారంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఎగుమతులు పెంపొందించాలి, ఎగుమతుల ద్వారా రైతులకు కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ లాభం పొందాలి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి, తద్వారా ప్రభుత్వానికి కూడా వచ్చే ట్యాక్సెస్ కానీ డ్యూటీస్ కానీ ఇవన్నీ కూడా ఒక సైకిల్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సైకిల్. ఈ సైకిల్ సక్రమంగా జరగాలంటే మనం పంట పండించే అన్నీ కూడా ఎగుమతులు కావాలి, మిషనరీ కానివ్వండి, క్రాప్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఏదైనా సరే. సో ఇవన్నీ ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఒక గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక వ్యవస్థ నడపాలంటే ఇవన్నీ ఒక సైకిల్. మనం పంట పండించాలి, పంట పండిస్తే అది మంచి గిట్టుబాటు ధర రావాలి, గిట్టుబాటు ధర రావాలంటే డొమెస్టిక్ సేల్కి ఎంత లాభం ఎంత వస్తుందో, ఎగుమతి అయితే ఎక్కడ ఏ ప్రాంతాలకి అది డిమాండ్ ఉంటే ఆ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అధిక ధర వస్తుంది, రైతుకి లాభం వస్తుంది. దాన్ని ఇంకొద్దిగా వాల్యూ యాడెడ్ చేసి ఇండస్ట్రీ పెట్టి దాన్ని కొద్దిగా వాల్యూ యాడేషన్ చేస్తే ఇంకొద్దిగా రేట్ వస్తుంది, ఆ ఇండస్ట్రీ కానీ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి బెనిఫిట్ వస్తాయి. ఎప్పుడు ఆ ఎక్స్పోర్ట్ బెనిఫిట్ వస్తుందో 10 మంది దాంట్లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అయింది, డిమాండ్ క్రియేట్ అయినప్పుడు రేట్స్ పెరుగుతాయి. ఆ రేట్ ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా అధికారులు, ముఖ్యంగా అధికారులు కానివ్వండి, బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా వ్యాపారస్తులకు ఏ విధంగా ప్రాణం పోయాలి అంటే వ్యాపార పరంగా నేనైతే ఒకప్పుడు 1 లక్ష రూపాయలు బ్యాంక్ లో లిమిట్స్ తీసుకొని 100 కోట్ల లిమిట్స్ దాకా వెళ్ళి ఈ మధ్యలో మళ్ళీ కొంచెం తగ్గించుకొని మళ్ళీ బండి స్లోగా నడుస్తూ ఉంది. అందుకని మరీ ముఖ్యంగా జీవితంలో వ్యాపారం చేసే వాళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది 24 అవర్స్ కాదు 36 అవర్స్ కావాలి అని చెప్పి అనుకుంటుంటారు. ఒక్కొక్కసారి 24 అవర్స్ కాదు 12 గంటలే కావాలి టైం అని అనుకుంటుంటారు. ఎందుకంటే ఆ వ్యాపారం సంబంధించిన బాధలు, కష్టాలు, ఆ అప్పుల బెడద, ఆ బాధలు, కష్టాలు అది ఎవరికి తెలియదు. నిజంగా చూస్తే ఇంట్లో పెళ్ళాం పిల్లలు కనబడరు, ప్రపంచం కనబడదు, ఒక నరకం అనిపిస్తూ ఉంటారు వ్యాపారస్తులు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ స్థాయిలోకి ఈ స్థాయికి వచ్చాం కాబట్టి నేను అన్ని మీకు చెప్పగలుగుతున్నా. అవకాశం వచ్చింది కాబట్టి, ఆ ప్రభుత్వం అవకాశం ఇచ్చాడు కాబట్టి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీ అందరికి కూడా ఏ విధంగా సబ్సిడీ ఇవ్వాలి, ఎవరు వ్యాపారం వస్తే ఈ వ్యాపారం ఇలా చేసుకోని చెప్పేసి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా శ్రమ అంటే వ్యాపారం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే తప్ప ఏదో ఊరికిన వచ్చి డబ్బు వచ్చి పడదు. కానీ మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళు కానివ్వండి, శ్రమ అనేది అవసరం, కష్టపడటం అవసరం. ఆ కష్టపడినప్పుడే అతను ఏ స్థాయికి వెళ్ళే శక్తి ఉంటుంది. కాబట్టి దానికి మరీ ముఖ్యంగా ఇండస్ట్రీస్ సంబంధించి ఆ సబ్సిడీ సంబంధించి కానివ్వండి, వాళ్ళు వెళ్ళి చెప్పడం ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్తే వాళ్ళు తృప్తిగా కష్టపడుతుంటారు, వ్యాపారం చేసుకుంటుంటారు. ముందు అవగాహన అవసరం. ఎవరికైనా సరే వ్యాపారం చేసే వాళ్ళకి ఒక అవగాహన కావాలి. దీంట్లో ఈ వ్యాపారం చేస్తుంటే ఈ వ్యాపారం లాభం ఏంటి. నేనైతే చిన్నప్పటి నుంచి చిన్న వ్యాపారం చేసుకుంటా ఈ రోజు టుబాకో సంబంధించిన వ్యాపారం చేసుకుంటా ముందుకు వెళ్తున్నా. తర్వాత కొద్దిగా ఎక్స్పోర్ట్ చేస్తున్నా. మరి రకరకాలుగా నా ప్రయత్నం ఇప్పటిలో ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఎందుకంటే జీవితంలో ప్రయత్నం చేయండి ఏది కాదు. కానీ అధికారులకు సంబంధించి భగవంతుడిలాగా వచ్చి నువ్వు కాపాడావు అని చెప్పేసి పండుకున్నప్పుడైనా సరే అధికారులు కానీ పనిచేసే వాళ్ళకి కానీ ఆ సాయం చేసే వాళ్ళకి జీవితంలో మర్చిపోరు. ఆ విధంగా భగవంతుడి రూపాన్ని మనం పొందాలంటే మీరు చేసే సహాయం. నాకు తెలిసినంత బడికి ఇక్కడే ఉంది అమ్మాయి, పాపం ఆమె బాధలు, కష్టాలు
వాస్తవంగా ఎవరైనా సరే ఆమె ఏడుస్తుంటే భగవంతుడా ఏంటి బాధ అని చెప్పేసి అనుకున్నా. ఒక ఇండస్ట్రీ పెట్టిన తర్వాత బై ఛాన్స్ ఏదో జరిగిపోయింది అక్కడ, కానీ అధికారులు ఆదుకున్నారని ఇప్పుడే చెప్పారు. ఆ అమ్మాయి కనబట్టని చెప్పేసి నేను జస్ట్ మనసులో అనుకుంటున్నా. ఏదో సబ్బు ఫ్యాక్టరీ ఉంది, అందరికి ఎలా నేను కూడా సబ్బు ఫ్యాక్టరీ పెట్టాలనేది. ఆల్రెడీ మా మిస్సెస్ అయితే ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టింది. ఏం ఫ్యాక్టరీ? సబ్బు ఫ్యాక్టరీ ఒకటి, తర్వాత నూనె సబ్బులు చేద్దాం. ఎందుకంటే ఇంట్లో ఏదో అంటే తప్పున ఆరట ఉండాలి, చేయాలని ఆ తప్పున ఉండాలి. ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీ పెట్టింది కానీ దాని మీద వచ్చే ఆదాయం ఏంటో ఏదో నడుస్తా ఉంది. కానీ అదే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, లేకపోతే వ్యాపారం సంపాదిస్తుంది కాబట్టి, లేకపోతే ఆస్తులు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఏమి లేకపోతే ఆయన పరిస్థితి ఏం కావాలి? అది ఎంకరేజ్ చేయాల్సిన ఎవరు? ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు. కానీ అంటే వాళ్ళ చేతనంత మనం సాయం చేయాలి. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ సంబంధించి కానీ అందరూ బాగుండాలన్నది ఉద్దేశం. కానీ ఈ రోజు ఈ విధంగా మీరు ఏర్పాట్లు చేయడం అనేది మీ అందరికి కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా సబ్సిడీలు ముఖ్యం. అంటే మా ఆఫీస్ లో చాలా మంది కార్యకర్తలు ఉంటారు, చాలా మంది వస్తుంటారు. దేంట్లో ఏ సబ్సిడీ ఉందో ఏం ఉందో అనేది ఎవరికి తెలియదు. నాకు కూడా 50% తర్వాత తెలియదు. కాబట్టి దీంట్లో సబ్సిడీ ఉన్నాయని చెప్పి ఒక ఎమ్మెల్యే ఆఫీస్ లో మొత్తం ఒక బోర్డు పెట్టేసి దీంట్లో ఈ సబ్సిడీలు ఉన్నాయి, ఈ చేసుకోవచ్చు అని చెప్తే ఆ విధంగా కొంతమంది, ఎందుకంటే చాలా మంది ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ పరంగా చాలా తక్కువ స్టేజ్ లో ఉన్నారనేది వాస్తవం. నిన్నగా